పూత ఇంత చక్కగా రావడం అంటే అసలు నాకు చాలా చాలా ఇదిగోండి హ్యాపీ అనిపించింది. నేరేడు పళ్ళు చూడండి, వెరైటీ నేరేడు పక్క వాళ్ళ కష్టాన్ని దోచేసి ఆనందించాలి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు ఏంటంటే మంచి హ్యాపీయెస్ట్ డే అనమాట ఈవేళ. ఇది డ్రాగన్ ప్లాంట్ ఇది. ఇది పాతి నేను 6 మంత్స్ అయింది. 6 మంత్స్ అయినప్పుడు నేను వీడియో తీశాను, అది కూడా పెడతాను ఇందులోను. ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే నేను ఎప్పుడో డిసెంబర్లో వస్తుంది పూత అనేసి నేను ఆ ఐడియాలోనే ఉన్నాను. యాక్చువల్గా ఇప్పుడు పూత వస్తుందన్న ఐడియా అయితే నాకు లేదు. మా శ్రీమతి గారు, అంటే నేను 2 డేస్ అయింది గార్డెన్లోకి ఎక్కి, మా శ్రీమతి గారు ఏమండి అర్జెంటుగా మీరు పైకి రండి అంది. నేను రాను, నాకు ఇంట్రెస్ట్ లేదు ఈవేళ, నువ్వే చూసాయి అనేసి అన్నాను. అంటే వర్షాలు పడుతున్నాయి అందుకని ఎక్కల పని ఏమి ఉండదు కదా అని. రండే మీకు ఒకటి చూపిస్తాను అంది. ఏంటి అనేసి ఆశ్చర్యంగా వచ్చాను. వచ్చేసరికి డ్రాగన్ చూడండి, ఇదిగోండి నా డ్రాగన్ మొక్కలు. ఈ రెండు కూడా పర్పుల్ కలర్ డ్రాగన్ అండి. ఇంతకుముందు నేను యాక్చువల్గా గార్డెన్లో 2 టైమ్స్ పాతాను, కానీ 2 సార్లు కూడా చనిపోయినాయి. ఈసారి ఏమవుతుందో చూడాలి. ఎప్పటి నుంచో ఆశ అండి నా గార్డెన్లో డ్రాగన్ ఫ్రూట్స్ చూడాలని. ఈసారైనా నెరవేరుతుందో లేదో అని ఆశ చూడాలి. ఇది ఫ్లవరింగ్ వచ్చాక 2 కలిపి చూపిస్తాను. రండి లాల్ గారు, మీరే చూపించండి. నువ్వే కదా చూపించింది నాకు డ్రాగన్ ఫ్లవర్స్. రా హాయ్ అండి, షేర్ చేసుకో. ఇదిగోండి చూడండి మా డ్రాగన్. ఫస్ట్ మా డ్రాగన్ చూసింది అయితే నేను. ఇదిగోండి డ్రాగన్ ఫ్రూట్స్ వచ్చినాయి, చాలా హ్యాపీగా ఉంది. ఇదిగో డాడీ, ఇదిగోండి మొత్తం లేదు రాక్సీ లేగమ్మా. రాక్సీగా డ్రాగన్ ఫ్రూట్ అంటే పెంచడం పూర్తిగా దీని మీద అవగాహన లేదు. దీనికి గెళ్ళ కట్టి పందిరి కింద పైకి పెట్టాలనేసి గెళ్ళ కూడా తయారు చేశాను. నెక్స్ట్ మంత్ గెళ్ళ పాద్దాం, ఇవన్నీ పైకి కడదాం అనేసి. అనుకోకుండా పూత ఇంత చక్కగా రావడం అంటే అసలు నాకు చాలా చాలా హ్యాపీ అనిపించింది. డిసెంబర్లో వస్తాయి అనుకున్నది ఇప్పుడు వచ్చేసినాయి అన్నమాట. సో ఆ హ్యాపీయెస్ట్ మూమెంట్ మీతో షేర్ చేసుకుంటున్నాను. నాకైతే చాలా హ్యాపీగా ఉంది. ఇది పర్పుల్ కలర్ అనేసి తెచ్చి పాతాను, మరి ఏ కలర్ వస్తుందో అయితే తెలీదు. సో ఇదన్నమాట. నేను ఫస్ట్ టైం చూసి లెక్క పెట్టేసరికి 10 ఉన్నాయి. 2 డేస్కి ఒక 3 రాలిపోయినాయి. ఇప్పుడైతే 7 ఉన్నాయి. మళ్ళీ ఇవి మనం ఫ్రూట్ ముగ్గినప్పుడు మళ్ళీ చూద్దాం. అలాగే ఇంకొక విషయం ఏంటంటే, ఈ డ్రాగన్ ఫ్రూట్స్ పెంచేవాళ్ళు మన గార్డెనర్స్ ఎవరన్నా ఉంటే పూత దశ నుంచి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో మీకు తెలిసినవి అని ఉంటే నాకు తెలియజేయండి. ఎందుకంటే డ్రాగన్ ఇదే ఫస్ట్ టైం నేను పెంచడం అనేది. దీని మీద పూర్తిగా అవగాహన లేదు. ఏదో నార్మల్గా బోన్ మీల్ అయ్యి ఎక్కువ వాడుతున్నాను. ఇంకేదన్నా దీనికి సంబంధించిన టిప్స్ ఉంటే నాకు తెలియజేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నేను. అలాగే నా గార్డెన్ చూపిస్తాను మీకు. ఇంకో వెరైటీ చూపిస్తాను రండి. మా గార్డెన్లో నేరేడుకాయలు వచ్చినాయి. ఇవిగోండి నేరేడు పళ్ళు చూడండి, వెరైటీ నేరేడు పళ్ళు. ఊరికే సరదాగా అంటున్నానండి. ఇవి పచ్చిమిర్చి. ఇవి మా ఫ్యామిలీ డాక్టర్ గారు వాళ్ళ అబ్బాయి శశి అని అబ్బాయి ఇచ్చారు. మా అబ్బాయి చాలా, అంటే నేను కొత్త వెరైటీ ఇది ఎప్పుడు చూడలేదు. మామూలు మిర్చి చూసాం, బజ్జీ మిర్చి, ఇవి తప్ప ఈ వెరైటీ అయితే అసలు ఎప్పుడు చూడలేదు నేను. భలే ఉన్నా అసలు. పైకి వచ్చి చూసిన వెంటనే భలే వీటిని చూసి రోజు వెళ్తున్నాను నేను. నేరేడు పళ్ళు అంటే నమ్మేస్తారు, చూడండి ఎలా ఉన్నాయో. ఇప్పుడైతే ఈ కలర్లో ఉన్నాయి చూడండి. చెట్టు అంతా విరబూసేసినాయి. ఇలా వస్తాయేమో అనుకుంటున్న తర్వాత. ఇప్పుడైతే సేమ్ ఇంకా నేరేడు పళ్ళు ఎలా ఉంటాయి అలాగే ఉన్నాయి చూడండి. నేరేడు కాయల్లా ఉన్నాయి, భలే ఉన్నాయి అసలు. చూడడానికైతే ఎంత ముచ్చటగా ఉన్నాయంటే పళ్ళు. హార్వెస్ట్ చేయండి, రెడ్డిష్గా వచ్చేసినాయి కదా.
రెడ్డిగా తర్వాత చేద్దాం ఒకసారి చేద్దామండి. ఓకే ఓకే. ఇదిగోండి, ఇది ఎర్ర తోటకూర మొన్న హార్వెస్ట్ చేశాను కదా, వండాను. అసలు టేస్ట్ అయితే చాలా టేస్టీగా ఉందండి. కూర వండాక కూడా ఎర్రగానే ఉంది. సేమ్ ఎలా అంటే బీట్రూట్ కర్రీ ఎలా ఉంటుంది అలా ఉంది. టేస్ట్ మాత్రం చాలా బాగుందండి. ఫస్ట్ టైం అయితే ఎర్ర తోటకూర తిన్నాం మేము. సూపర్ ఉంది. ఇదిగోండి, ఆ రోజు నేను పింక్ కాళ్ళ తోటకూర హార్వెస్ట్ చేశాను కదా, చిన్నగా ఉన్నప్పుడు హార్వెస్ట్ చేసాను, కొంచెం పాడవుతుందని. కానీ ఇదిగోండి ఇలా అయ్యింది. ఇది చాలా బాగుంది. ఇది కూడా హార్వెస్ట్ చెయ్యాలి. భలే ఇప్పుడైతే బాగుంది. ఇదిగోండి గోంగూర ఇలా ఉంది. ఇది కూడా హార్వెస్ట్ చేసుకుంటాను, నాకు కావాల్సినప్పుడు చేసుకుంటానులేండి. ఇప్పుడు చెయ్యను, తర్వాత మనకు అవసరమైనప్పుడు అయితే చేసుకుంటాను. ఊరికే చూపిస్తున్నాను మీకు. ఇవ్వండి, ఆకుకూరలు బాగానే ఉన్నాయి. మళ్ళీ మన గ్రీన్ తోటకూర ఇది. ఇప్పుడైతే మా గార్డెన్లో ఒక 2 దోసకాయలు ఉన్నాయి, అవి హార్వెస్ట్ చేద్దాం అనమాట. వెళ్ళండి వెళ్ళాలి గారు. దోసకాయ పాదు కూడా మా శ్రీమతి గారే పెంచారండి. ఓయ్, ఇదిగోండి దోసకాయలు. ఇదొకటే, ఇదేంటో చిన్న సైజే వచ్చింది కానీ పండిపోయింది. ఈ 2 ఇదిగోండి, ఇంకొకటి ఉంది ఇక్కడ, ఇంకా అవ్వలేదు. అది నెక్స్ట్ టైం కోద్దాం. ఇప్పుడైతే ఒక 2 వచ్చినాయి. ఇదిగోండి మల్లి చెట్టుని పువ్వులు ఉన్నాయి, మొగ్గలు కూడా ఉన్నాయి. వీటిని కోసుకుందాం. రోజు కోసుకుంటానండి పైకి వచ్చి. ఈరోజు కూడా కోసుకుంటా. కొద్దిగా ఉన్నాయి. సరే, మల్లి చెట్టు మొన్న దూస్తుంటే ఎందుకు దూస్తున్నారు? పనేమీ లేదా మీకు? ఎందుకు ప్రేమి పువ్వు అన్నా చూసావా? రోజు ఒక 20 పువ్వులు చూడండి. ఇది ఎంత బాగుందో అసలు. పెద్ద మల్లి అనమాట ఇది. మన సొంత గార్డెన్లో ఇలా పువ్వులు కోసుకోవడం, కూరగాయలు హార్వెస్ట్ చేయడం భలే హ్యాపీగా ఉంటుంది. నాకైతే భలే ఆనందంగా ఉంటుంది అసలు ఇలా కొయ్యడం అంటే. శ్రీవారు కష్టపడి పండిస్తే ఇలా హార్వెస్ట్ చేయడం అంటే భలే సరదా. చూడండి అసలు ఎన్ని పూలు. అవును, పక్క వాళ్ళ కష్టాన్ని దోచేసి ఆనందించడం అంటే ఇదే. నేను డ్రాగన్ ఫ్రూట్స్ నేనే కదండి చూపించాను మీకు. అవునవును, చూపించింది నువ్వే. ఎస్, అబ్సల్యూట్లీ రైట్. చూపించింది అయితే మా శ్రీమతి గారే చూపించిందండి. డ్రాగన్ ఫ్రూట్స్ ఫ్లవర్స్ మాత్రం మా శ్రీమతి గారే చూపించింది నాకు. ఎస్, కరెక్ట్. ఇవి రేపు కొద్దాం. ఇవి కొని చూడండి ఎన్ని పువ్వులు ఉన్నాయో. కొంచెం తోటకూర హార్వెస్ట్ చేద్దామండి. పింక్ తోటకూర మొన్న అయితే చాలా చిన్నగా ఉన్నాయి, సరిగ్గా కనబడలేదు కూడా. ఇంకా ఈరోజు ఇంకా రేపు కూరకే పనికొస్తుందని తీస్తున్నాను కొంచెం. చూడండి అసలు ఆకు భలే ఉంది. ఏది పింక్ కలర్ కాడ? ఓ ఓకే. ఇది మామూలు తోటకూర. ఇది ఇలా ఉంటుంది. ఇది వెరైటీ అనమాట. ఓకే, కొంచెం తీసుకుంటాను. ఇది పురుగు పట్టేసిందండి. మళ్ళీ దీనికి నీమాయిలు అవి స్ప్రే చేశారు మా శ్రీవారు. ఇప్పుడు బాగానే ఉంది. అసలు పురుగు అన్నది లేదు ఎక్కడ. ఇప్పుడైతే లేదు, అప్పుడు చిన్నగా ఉన్నప్పుడైతే పట్టింది. ఇప్పుడు బాగుంది. సరిపోద్దులేండి పప్పులోకి ఓన్లీ. సరిపోతుందమ్మా. ఎక్కువ వేసుకుందాం, ఉంది కదా. ఇదిగోండి చూడండి, బాగుంది అసలు. ఆకు చాలా బాగుంది, పురుగైతే లేదు. ఓకే, ఇదిగోండి ఎర్రబెండ. మొన్న 3G కటింగ్ ఫస్ట్ కటింగ్ చేశాను. ఇక్కడ నుంచి ఇటొక స్టెమ్ వచ్చింది, ఇటొక స్టెమ్ వచ్చింది. ఇప్పుడు
మరలా ఇది ఆల్రెడీ పూత స్టార్ట్ అయిపోతుంది, అయినా నో ప్రాబ్లం. మనము దీన్ని మళ్ళా ఇక్కడ కట్ చేసేయాలి. కట్ చేయండి కత్తిరితో. ఇదిగోండి, చేతితోటైనా కత్తిరితోటైనా, ఇదిగోండి ఇలాగే ఇది కట్ చేసేసాను. ఇక్కడ చిగురు కట్ చేశాను కదా, మళ్ళా ఇక్కడి నుంచి 2 స్టెమ్స్ వస్తాయి. సో మనకి 4 స్టెమ్స్ నుంచి మనకి పూత అయితే స్టార్ట్ అవుతుంది అనమాట. సో ఇలాగా 3G కటింగ్ ఇప్పుడు కంప్లీట్ అయిందనమాట. ఇది బెండ. అలాగే నా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అలాగే బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.